హలో వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం చేయబోతున్నాం చికెన్ మంచూరియా. రెస్టారెంట్లో ఎలా చేస్తారో ఆ రకమైన స్టైల్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న 300 గ్రాముల చికెన్, దాంట్లోకి 1 కప్పు కార్న్ఫ్లవర్, 1 కప్పు మైదా వేసుకొని కలుపుకోండి. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దానిలో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ముక్కలని ఇలా వేయించుకోండి. ముక్కలని బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఇలా బాగా వేయించుకోండి. అప్పుడే చాలా బాగుంటుంది, అప్పుడే బాగా వేగుతుంది చికెన్ అనేది. ఇలా బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక పావు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చీలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా సోయా సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్, కొద్దిగా టమాటో సాస్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి దాంట్లోకి 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాతకి 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. వేసుకున్న తర్వాతకి దాంట్లోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోండి.
వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాతకి దాంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు దాంట్లో వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. జ్యూసీగా అయ్యేలా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ అంతా ఇలా బాగా మెడ్చుకొని ఇలా జ్యూసీగా అవ్వాలి. ఇలా కొద్దిగా వాటర్ పీల్చుకున్నాక కొద్దిగా ఇలా వేగాక దానిపై కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోండి. చల్లుకున్న తర్వాతకి ఇలా ఒక 1 మినిట్ 2 మినిట్ ఇలా బాగా కలుపుకోండి. చికెన్కి ఇలా బాగా పట్టేంత వరకు జ్యూసీగా ఇలా బాగా వేయించుకోండి. ఇలా బాగా టాస్ చేసుకున్న తర్వాతకి కొద్దిగా దానిపై కొత్తిమీర చల్లుకోండి. తర్వాతకి అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి తింటే. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.